నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు సరికొత్త చరిత్ర లిఖించిన ఇస్రో 4410 కిలోల ఉపగ్రహాన్ని కక్షలోకి చేర్చిన బాహుబలి రాకెట్ ఆత్మనిర్భర్ భారత్ కు నిదర్శనమని వెల్లడి నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ అరెస్ట్ ఎక్సైజ్ కార్యాలయంలో సుదీర్ఘంగా విచారణ ఇంట్లో జరిపిన సోదాల్లో పలు హార్డ్ డిస్కులు స్వాధీనం కాశీబుగ్గ మృతుల కుటుంబాలకు పరిహారం పంపిణీ 15 లక్షల చొప్పున చెక్కులు అందించిన మంత్రులు ఘటనా స్థలాన్ని పరిశీలించిన నేతలు వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో దారుణం కుటుంబ కలహాలతో భార్య కుమార్తె వదినను చంపిన వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన నిందితుడు జూబ్లీహిల్స్ లో పార్టీల ప్రచార జోరు తమతోనే అభివృద్ధి సాధ్యమన్న మంత్రి పొన్నం కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ బీజేపీ నేతల విమర్శలు బీహార్లో మరింత ఊపందుకున్న ప్రచారం ఎన్డీఏ రికార్డు గెలుపు ఖాయమన్న ప్రధాని కార్పొరేట్ చేతిలో మోదీ రిమోట్గా మారారన్న రాహుల్ మరోసారి భారత్పై పాకిస్తాన్ విమర్శలు ఆఫ్ఘన్ను తమపై ఉసిగొల్పుతోందని ఆరోపణ తాలిబల్ని కాల్పుల విరమణను ఉల్లంఘించినట్లు వెల్లడి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో కొత్త చరిత్రను లిఖించింది. ఇస్రో బాహుబలి రాకెట్ LVM-3M5 అత్యంత బరువైన సమాచార ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. భారత నౌకాదళానికి దన్నుగా నిలవనున్న 4410 కిలోల CMS-03 భారీ సమాచార ఉపగ్రహాన్ని జియో సింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో ప్రవేశపెట్టింది. ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన CMS-03 సమాచార ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి బాహుబలి రాకెట్ ద్వారా ఈ సమాచార ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది. ఈ సాయంత్రం 5:26 బాహుబలి రాకెట్ LVM-3M5 నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. 4410 కిలోల బరువైన CMS-03 సమాచార ఉపగ్రహాన్ని మోసుకెళ్లింది. ఇప్పటి వరకు భారత్ తన సొంత రాకెట్ ద్వారా పంపిన ఉపగ్రహాల్లో ఇదే అతిపెద్దది. S200 motors ignited. Plus 5 seconds. S200 boosters का सफलतापूर्ण प्रज्वलन. మొత్తం 8 దశల్లో ఉపగ్రహ ప్రయోగం పూర్తయింది. నిర్దేశిత జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ GTO-లోకి బరువైన ఉపగ్రహాన్ని రాకెట్ ప్రవేశపెట్టింది. 2013లో ప్రవేశపెట్టిన GSAT-7 సిరీస్ స్థానాన్ని CMS-03 ఉపగ్రహం భర్తీ చేయనుంది. ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో చైర్మన్ నారాయణ్ సంతోషం వ్యక్తం చేశారు. మిషన్లో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్తలు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఈ ఉపగ్రహం అనేక కొత్త సాంకేతిక పరిజ్ఞానాలతో పాటు ఆత్మనిర్భర్ భారత్ దిశగా మరో మైలురాయి అని తెలిపారు. The CMS-03 is the heaviest satellite launched by the LVM-3 to the GTO orbit so far. For accomplishing this, the vehicle has to be improved, the performance has to be improved in multiple directions for enhancing the payload capability by 10%. In today's mission, all the vehicle systems have performed satisfactorily and the orbit we have achieved within the required specification. I am also happy to announce that till today we have done 8 LVM-3 launches, including the first experimental mission. And all the launches so far accomplished by the LVM-3 vehicle is 100% successful. The CMS-03 satellite is a multi-band communication satellite with coverage over a wide oceanic region, including the Indian landmass, and is designed for providing communication services for at least 15 years. హిందూ మహాసముద్రంలో దేశ ప్రయోజనాలను రక్షించుకోవడం, వ్యూహాత్మకంగా పైచేయి సాధించే లక్ష్యంతో భారత్ ఈ ప్రయోగం చేపట్టింది. సాగరంలో మోహరించిన యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, నేలమీదున్న నియంత్రణ కేంద్రాలతో భద్రమైన కమ్యూనికేషన్లు సాగించేందుకు ఈ ఉపగ్రహం తోడ్పాటు అందిస్తుంది. హిందూ మహాసముద్రంలో చైనా నౌకాదళం కదలికలను పసిగట్టడానికి ఉపయోగపడుతుంది. ప్రధానంగా నౌకాదళ అవసరాల కోసమే CMS-03 ఉపగ్రహాన్ని ప్రయోగించారు. దీన్ని GSAT-7R అని కూడా పిలుస్తారు. నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత జోగి రమేష్ ను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. విజయవాడ ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు. అక్కడ సుదీర్ఘంగా విచారిస్తున్నారు. విచారణ కొనసాగుతుండగానే జోగి రమేష్, ఆయన సోదరుడు రాము ఇళ్లలో సోదాలు చేసిన సిట్ పలు హార్డ్ డిస్కుల్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత జోగి రమేష్ పాత్రపై స్పష్టమైన ఆధారాలు సేకరించిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఆయన్ను అరెస్టు చేసింది. ఈ కేసులో ఏవన్గా ఉన్న అద్దెపల్లి జనార్దన్ రావు, ఆయన సోదరుడు జగన్మోహన్ రావును పోలీసులు 7 రోజుల పాటు సుదీర్ఘంగా విచారించారు. విచారణలో జోగి పాత్రపై జనార్దన్ రావు కీలక విషయాలు వెల్లడించారు. జోగి రమేష్ ప్రోద్బలంతోనే నకిలీ మద్యం తయారు చేసినట్లు సిట్ అధికారులకు వాంగ్మూలం ఇచ్చారు. తనకు 3 కోట్ల రూపాయలు సాయం చేస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. ఆ డబ్బుతో ఆఫ్రికాలో డిస్టిలరీ పెట్టుకోవచ్చని ఆశ చూపారని వివరించారు. జోగి రమేష్ మాటల్ని నమ్మి ఈ దందాలోకి దిగినట్లు జనార్దన్ రావు సిట్కు వాంగ్మూలం ఇచ్చారు. ఆఫ్రికా వెళ్లే ముందు సెప్టెంబర్ 23న ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికి వెళ్లినట్లు చెప్పడంతో అందుకు సంబంధించి సీసీ కెమెరా దృశ్యాలను సిట్ అధికారులు సేకరించారు. ఈ నేపథ్యంలోనే జోగి రమేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసేందుకు పోలీసులు వెళ్లగా జోగి రమేష్ 2 గంటల పాటు తలుపు తీయలేదు. తలుపులు బద్దలు కొట్టిన పోలీసులు జోగి రమేష్ కు అరెస్టు వారెంట్ ఇచ్చి అరెస్టు చేశారు. అరెస్టు తర్వాత విజయవాడలోని గురునానక్ కాలనీలోని ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు. అక్కడ సిట్, ఎక్సైజ్ శాఖ అధికారులు జోగి రమేష్ ను సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఇదే కేసులో జోగి వ్యక్తిగత కార్యదర్శి రాము నుంచి వాంగ్మూలం తీసుకుని అతడిని వదిలిపెట్టారు. ఇదే కేసులో జోగి రమేష్ సోదరుడు రాము ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు జోగిరాము ఇళ్లలో సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇబ్రహీంపట్నంలోని జోగి సోదరుల ఇళ్లలో సిట్ సోదాలు జరిగాయి. సిట్, ఎక్సైజ్, పోలీస్, క్లూస్ టీం బృందాలు సంయుక్తంగా తనిఖీలు చేసినట్లు సమాచారం. జోగి సోదరుల ఇళ్లలో పలు హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. అమర్నాథ్ గౌడ్ను వైసీపీ నేతలు పెట్రోలు పోసి తగులుబెట్టినప్పుడు కనిపించని కులం జోగి రమేష్కి ఇప్పుడు కనిపిస్తోందా అని ప్రశ్నించారు. నకిలీ మద్యం కేసులో A1 నిందితుడికి జోగి రమేష్కు ఉన్న సంబంధాలు బట్టబయలయ్యాయన్నారు. తప్పులు చేయటం, సమర్థించుకోవటం వైసీపీ డిఎన్ఏలోనే ఉందని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న ధ్వజమెత్తారు. అమ్మవారి గుడికి వెళ్లి జోగి రమేష్ దొంగ ప్రమాణం చేశాడన్న ఆయన, అందుకే అమ్మవారు వెంటనే ప్రభావం చూపిందన్నారు. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ వెనుక జగన్ ఉన్నారని బుద్దా వెంకన్న ఆరోపించారు. బీసీని కాబట్టి నన్ను అరెస్ట్ చేస్తున్నారు అన్ని బీసీ కార్డు చేస్తే దాన్ని ఎవ్వరు కూడా నమ్మే ప్రసక్తే లేదు. జోగి రమేష్ నేను బీసీని కదా, అలా చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి వచ్చినప్పుడు నేను నాపుతుంటే మా మీద రాళ్ళు దాడి చేయించాక మా మీద కేసులు పెట్టినప్పుడు మేము బీసీలు అని నాకు కనపడలేదా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంతోమంది బీసీలని హత్యలు చేసినప్పుడు ఏమైంది? నీ బీసీ మద్యం కుంభకోణానికి పాత్రధారి, సూత్రధారి కూడా జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో ఈ జోగి రమేష్, జనార్దన్ కానీ, జయచంద్రారెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ఉన్నారు. చిట్టోలు విచారణ చేస్తే ఇంకా ప్రముఖుల పేర్లు ఉంటాయి. కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం చెక్కుల్ని అందజేసింది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు అచ్చెన్నాయుడు, ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే గౌతు శిరీష మృతి చెందిన వారి నివాసాలకు వెళ్లి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ప్రకటించిన 15 లక్షల రూపాయల పరిహారం చెక్కుల్ని అందజేశారు. ప్రమాద స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీషతో కలిసి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పరిశీలించారు. ఆలయ నిర్మాణం, నిర్వహణలో ఉన్న స్వల్ప లోపాల్ని సరిచేసుకుంటే దుర్ఘటన జరిగేది కాదన్నారు. అనంతరం పలాస ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని ఆయన పరామర్శించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపడతామన్నారు. ఆలయ సంప్రోక్షణ, శుద్ధి తర్వాత పండితుల సూచనల మేరకు దర్శనాలకు మళ్లీ అనుమతిస్తామని మంత్రి చెప్పారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు మాధవ్, ఎంపీ సీఎం రమేష్ ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ఉదయం కృష్ణకాంత్ పార్కులో ప్రచారం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించాలని వాకింగ్ చేసేందుకు వచ్చిన స్థానికుల్ని కోరారు. యూసఫ్గూడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యూసఫ్గూడ డివిజన్ ఇన్ఛార్జ్ ముఖ్య నేతలతో మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం నిర్వహించారు. పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా ప్రచారాన్ని వేగవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు. మూసాపేట మెజెస్టిక్ గార్డెన్స్ లో మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ను గెలిపించుకుందామని వారికి మంత్రి పొన్నం సూచించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయడానికి చట్టపరంగా ముందుకు వెళుతున్నామని ఆయన వివరించారు. నవీన్ యాదవ్ ఆశీర్వదించి నవీన్ యాదవ్ గెలిపించేదాకా నిరంతరం శ్రమపడాన్ని తప్పకుండా మనం ఇవాళ ఇంత పెద్ద మూవ్మెంట్ నడుస్తుంది. మన వర్గాలకు సంబంధించినటువంటి బీసీ అభ్యర్థికి టికెట్ వచ్చింది. మనం గెలిపించుకునే బాధ్యత అందరిపైన ఉంది. ఇవాళ వేరే వాళ్ళకి వెళ్తే మనకు జరిగేటువంటి లాభం లేదు. అంతేకాదు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వాటిని క్షేత్రస్థాయి దాకా రాబోయే 3 నెలల్లో కూడా ఇంకా మిగిలిన హామీలు కూడా అమలు చేస్తామని చెప్తూ నవీన్ యాదవ్ గారి గెలుపు
మన గెలుపుగా తీసుకోవాలని కోరుతూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ మైనారిటీ ఓటు బ్యాంకు రాజకీయం చేస్తే బీఆర్ఎస్ సానుభూతి ఓటు బ్యాంకు రాజకీయం చేస్తోందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. రహమత్ నగర్ లో పాదయాత్ర నిర్వహించిన ఆయన ఇంటింటికి తిరుగుతూ కేంద్రం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. జూబ్లీహిల్స్ ప్రజల సమస్యలు తీరాలంటే బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులకు ఓట్లు వేస్తే మజ్లిస్ గెలిచినట్టే లెక్కని రామచంద్రరావు అన్నారు. బెదిరించి ఒకేపు ఓట్లు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ, రెండో వైపు డబ్బుతోని ప్రలోభించి ఓట్లు తీసుకుందామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ. ఈ రెండు పార్టీలు ఒకటే. జూబ్లీహిల్స్ ప్రజలు ఈ రోజు గమనిస్తా ఉన్నారు. ఇక్కడ మనం ఈ బస్తీలో ఈ రోజు మీ పాదయాత్ర చేస్తుంటే మీ టీవీ కెమెరాలకు ఉన్నటువంటి లైట్లు మాకు ఈ రోజు ఇక్కడ దారి చూపెడుతుంది. ఇక్కడ ఎక్కడ లైట్లు లేవు, అంధకారంలో జీవిస్తున్నారు జూబ్లీహిల్స్ ప్రజలు. దయచేసి కాంగ్రెస్ పార్టీ యొక్క మోసపూరిత మాటలకు బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసిన మోసాన్ని మర్చిపోకండి. కాంగ్రెస్ సర్కారు పేదోళ్ల ఇళ్లపైకి బుల్డోజర్లు పంపి పెద్దోళ్ల ఇళ్లకు మాత్రం పోలీసు భద్రత కల్పిస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. రెక్కలు ముక్కలు చేసుకుని కట్టుకున్న ఇళ్లను కూల్చేస్తున్న హైడ్రా పెద్దోళ్ల ఇళ్ల జోలికి ఎందుకు వెళ్లడం లేదని ఆయన ప్రశ్నించారు. హైడ్రా చర్యలపై తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన కేటీఆర్ పెద్దలకో న్యాయం పేదలకో న్యాయం నినాదంతో హైడ్రా వెళ్తోందని ఆరోపించారు. మంత్రి పొంగులేటి చెరువును పూడ్చి ఇల్లు కడితే ఎందుకు కూల్చలేదని హైడ్రాను కేటీఆర్ ప్రశ్నించారు. ఇవాళ రాజప్రసాదాలు మీరు కట్టుకోలేదు, మీరేం ప్యాలెస్లు కట్టుకోలేదు, చిన్న చిన్న ఇల్లు రెక్కలు ముక్కలు చేసుకుని కట్టుకున్న ఇల్లు వాటినేమో నేలమట్టం చేసినారు, వాటినేమో కూలగొట్టినారు. కానీ ఇంత పెద్ద పెద్ద ఫామ్ హౌజులు, గెస్ట్ హౌజులు చెరువుల్లో కట్టిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాజప్రసాదాన్ని కట్టినా దానికి మాత్రం అడిగేవాడు లేడు. ఇప్పుడు మీ గాజుల రామారం బాలయ్య బస్తులు వచ్చారు కదా ఇక్కడ, ఇక మీ పక్కదే ఈయనది, మీ అన్ని ఇల్లు కూలగొట్టిన బుడ్డ పక్కకు ఆయనది 11 ఎకరాలు, మీతో పాటు ఆయనది కూడా కూలగొట్టినట్టు యాక్టింగ్ చేసినారు. మళ్ళీ అదే అధికారులు దగ్గరుండి బ్లూ షీట్స్ కనబడుతున్నాయా, ఆ బ్లూ షీట్స్ అన్ని దగ్గర ఉండి ఆరికపూడి గాంధీ పార్టీ మారిన దానికి ప్రతిఫలంగా ఆయనకు 11 ఎకరాలు మంచిగా ఫెన్సింగ్ వేసి పేదవాళ్ళనేమో తరిమేసి తన్ని మీ మీద కేసులు పెట్టి ఆయనకు మాత్రం ఇలా బ్రహ్మాండంగా అక్కడ 11 ఎకరాలు బ్లూ షీట్లు వేసి ప్రభుత్వమే రక్షణ కవచం లాగా ఒక గోడలాగా నిలబడి కట్టించిన విషయం ఇక కూలగొట్టినట్టు ఇక్కడ మళ్ళీ తిరిగి కట్టించింది అక్కడ. ఇప్పుడు భద్రాద్రి జిల్లా మణుగూరులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. కార్యాలయంలో సామాగ్రిని ధ్వంసం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు ఫర్నిచర్ను దగ్ధం చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటనపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో రౌడీయిజం పెరిగిపోయిందని ఆరోపించారు. భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు రేగా కాంతారావుతో కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. 60 లక్షల మంది భారత రాష్ట్ర సమితి కుటుంబమంతా మణుగూరు పార్టీ శ్రేణులకు తోడుగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని సూచించారు. త్వరలో మణుగూరును సందర్శించి అదే ప్రాంతంలో పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేసి నిర్మాణం చేసుకుందామన్నారు. వికారాబాద్ జిల్లాలో కుటుంబ కలహాలు 4 నిండు ప్రాణాల్ని బలిగొన్నాయి. కుల్కచెర్ల మండల కేంద్రంలో కుటుంబ తగాదాలతో విచక్షణ కోల్పోయిన భర్త కొడవలితో భార్య, కూతురు సహా ఇంటికి వచ్చిన వదినను కిరాతకంగా హత్య చేశాడు. తర్వాత తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుల్కచెర్ల గ్రామానికి చెందిన యాదయ్య, అతడి భార్య అలివేలు మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. వారి సమస్య పరిష్కారం కోసం గత 3 రోజులుగా పెద్దల సమక్షంలో పంచాయతీ కూడా జరిగింది. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి ఇంట్లో ఉన్న కొడవలు తీసుకుని భార్య అలివేలును, చిన్న కూతురు శ్రావణిని యాదయ్య దారుణంగా నరికి చంపేశాడు. ఈ సమయంలో వారింటికి వచ్చిన వదిన హన్మమ్మను కూడా నరికి హత్య చేశాడని పోలీసులు గుర్తించారు. అనంతరం యాదయ్య ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాల్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మేము అందరం పండుకున్నాక మా నాయన తీసుకొని మా పెద్దమ్మని కొడితే మేము లేచినాం. కల్వరా దాంతోన కొడితే మేము లేచినాం. మా అమ్మ ఆపుతుంటే మా అమ్మని మా పెద్దమ్మని ఇద్దరిని కలిసి కొట్టిండు. వాళ్ళు చనిపోయిన తర్వాత మా నాయన మీరు ఇద్దరు ఉండి ఏం చేస్తారు అని చెప్పిండు. ఎవరు చూసుకుంటారు మిమ్మల్ని అది అని చెప్పి ఇక తర్వాత మా చెల్లెని నన్ను ఇద్దరిని కొడితే, మా చెల్లెని బాణసాలు కొడితే మా చెల్లెలు చనిపోయినాక నేను చిలుకు తీసి బయటకు ఉరికిన. నేను బంకులతో పోయి తోలుకొని వచ్చినాక మా నాయన వేసుకొని చనిపోయింది. ప్రిన్సిపల్ వేధిస్తున్నారంటూ రంగారెడ్డి జిల్లా షాద్నగర్ చౌరస్తాలో గురుకుల డిగ్రీ కాలేజీ విద్యార్థినులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ప్రిన్సిపల్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ 450 మంది విద్యార్థినులు మెరుపు ధర్నా చేశారు. ప్రిన్సిపల్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జాతీయ రహదారిపై బైఠాయించారు. వారిని అక్కడి నుంచి పంపించేందుకు పోలీసులు ప్రయత్నించగా వాగ్వాదం జరిగింది. ఒక మహిళా కానిస్టేబుల్ విద్యార్థినులపై చేయి చేసుకోగా వారు తిరగబడ్డారు. పోలీసులు నచ్చజెప్పినా విద్యార్థినులు వినలేదు. కొందరు ప్రముఖులు సమస్యలు వివరిద్దామంటూ విద్యార్థినుల్ని ర్యాలీగా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు.
గురుకులాల రీజనల్ ఆఫీసర్ నిర్మల పోలీస్ స్టేషన్కు చేరుకుని విద్యార్థినులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. లిఖితపూర్వకంగా హామీ ఇస్తేనే ధర్నా విరమిస్తామన్న విద్యార్థినులు మరోసారి షాద్నగర్ చౌరస్తాకు చేరుకుని రాస్తారోకో చేశారు. తర్వాత పోలీసులు విద్యార్థుల్ని శాంతింపజేసి ప్రైవేటు వాహనంలో కళాశాలకు పంపించారు. ధర్నా వల్ల షాద్నగర్లో చాలాసేపు ట్రాఫిక్ స్తంభించింది. మ్యారేజ్ అయిన వాళ్ళ దగ్గర 10,000 తీసుకుంటది. వాళ్ళని ఏమంటారంటే 1,00,000 ఇవ్వండి, నాకు ఎక్కడి నుంచి 1,00,000 తీసుకొని వస్తాడు? ఎందుకు తీసుకొని వస్తాడు? ఎగ్జామ్ ఫీజు 2,000 అయినప్పుడు ఆమె ఎందుకు ఇస్తుంది 10,000? మా ఎగ్జామ్ ఫీజు కూడా మేము 5th సెమ్ ఎగ్జామ్ ఫీజు కూడా మేమే కట్టుకున్నాం. ఒక్కొక్కసారి రికార్డులు కూడా మేమే తీసుకుంటాం. మేము పూర్ స్టూడెంట్స్ మేము ఎందుకు జాయిన్ అయినాం గురుకులాలలో? మా దగ్గర లేకనే మేము గురుకులాలలో జాయిన్ అయినాం. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే సన్నబియ్యం పథకం ఆపి చూపాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ చేశారు. సన్నబియ్యం పథకం కాంగ్రెస్ది కాదని, కేంద్రం కేజీ బియ్యానికి 42 రూపాయలు ఇస్తోందన్నారు. అందులో తెలంగాణ వాటా 15 రూపాయలే అని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడిన ఆయన సన్నబియ్యం పథకం ఎవరిదో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీని విమర్శించి మజ్లిస్ ఓట్లు పొందాలని కాంగ్రెస్ కుట్ర చేస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ సన్న బియ్యం రద్దు చేస్తా అని ప్రజలను బెదిరించాడు. ఇది ఓడిపోతామన్నటువంటి ఫ్రస్ట్రేషనా లేక కాంగ్రెస్ మార్క్ రాజకీయమా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారికి, బియ్యం ఉంటే బియ్యం పథకం ఆపి చూపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ప్రభుత్వ పథకం అదేమైనా కాంగ్రెస్ పార్టీ పథకమా? కాంగ్రెస్ పార్టీ ఏమైనా డబ్బులు ఇస్తున్నదా? దానికి ప్రజల డబ్బు ప్రజల కోసం వెళ్తా ఉన్నది. దాన్ని రద్దు చేస్తామో మాకు ఓటేయకపోతే అని బెదిరించడం ఏదైతున్నదో ఇది పూర్తిగా ఎన్నికల నియమావళికి విరుద్ధమని ఈ సందర్భంగా మనియేస్తున్నాను. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ సాధన కోసం ఈ నెల 13 నుంచి జనవరి చివరి వారం వరకు అష్టాంగ ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు బీసీ జేఏసీ నేతలు తెలిపారు. ఇందుకోసం అన్ని రాజకీయ పార్టీల మద్దతు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో జీవో చేసి చేతులు దులుపుకుంటే కుదరదని, కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో బీసీ జేఏసీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఆర్ నారాయణమూర్తి, మందకృష్ణ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అష్టాంగ ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా వివిధ రకాల చైతన్య సభలు పెట్టనున్నట్లు బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ వెల్లడించారు. బీసీల న్యాయమైన డిమాండ్లు నెరవేరేంత వరకు ప్రతి ఒక్కరితో కలిసి పోరాటం చేయాలని ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. ఆల్రెడీ తెలంగాణ సమాజంలో బీసీ జాతులలో ఒక ఆలోచన వచ్చింది, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు రాదు అని. మీకు మన బంద్ చేసిండ్రు, బంద్ పట్టుక కాలేదు. అనేక రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ కూడా ప్రజల్లో ఎక్కడో ఒక చేయాలి అనేటువంటి భావన ఉంది కాబట్టి వచ్చింది. కాబట్టి నీకు అంతిమంగా నీ ఆశయం డెలివరీ కావాల్సింది పార్లమెంట్ లో. కేవలం ఏదో సర్పంచ్ ఎంపీటీసీల బుచ్చమెత్తినట్టు కాదు బిడ్డ అని చెప్తాను. మనం చట్ట సభలలో రిజర్వేషన్ కావాలి, మంత్రి వర్గాల్లో రిజర్వేషన్ సిస్టమ్ లేకపోవచ్చు, కానీ రిజర్వేషన్ సోయి రావాలి. ఉద్యమ ఎగతాళి చేసి అవమానపరిచి ఆత్మగౌరవాన్ని మనోభావాలను కించపరిచి అణచివేయాలని చూస్తే చరిత్ర ఎప్పుడు కూడా ఊరికేనే పోదు. ఈ చరిత్రలో మీరు ఎంత అణచివేస్తే అంత ముఖ్యమంత్రి పీఠం మీద ఒక బహుజన బిడ్డ కూర్చునే విధంగా పోరాటం ఉంటది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు ఏ ప్రాంతంలో ఉన్నా తెలుగులో మాట్లాడటమే అలవాటు చేసుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. కడప సిపి బ్రౌన్ గ్రంథాలయంలో జ్ఞానమద్ది హనుమశాస్త్రి శతజయంతి ముగింపు ఉత్సవాల్లో వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. మాతృభాష పరిరక్షణకు కృషి చేస్తున్న పలువురికి పురస్కారాలు అందించి సన్మానించారు. ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాల నుంచి ప్రాథమిక విద్యా బోధన వరకు తెలుగులోనే జరగాలన్న వెంకయ్యనాయుడు ఈ దిశగా తెలుగు రాష్ట్రాలు చర్యలు చేపట్టాలని సూచించారు. సిపి బ్రౌన్ గ్రంథాలయానికి స్వర్ణ భారతి ట్రస్టుతో పాటు తన కుమారుడి సంస్థ తరపున 5 లక్షల విరాళం ఇస్తున్నట్లు వెంకయ్యనాయుడు ప్రకటించారు. హైదరాబాద్లో మరోసారి వర్షం కురిసింది. జంట నగరాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వాన పడింది. సికింద్రాబాద్, మియాపూర్, కూకట్పల్లి, యూసఫ్గూడ, బేగంపేట తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో రహదారులపైకి నీరు చేరింది. కొన్ని చోట్ల మోకాలి లోతు నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వర్షం కారణంగా యూసఫ్గూడలో కేటీఆర్ రోడ్ షో వాయిదా పడింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం జరిగింది. 6 నెలలుగా మూతపడి ఉన్న రూపా రసాయన పరిశ్రమలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 5 ఫైర్ ఇంజన్లతో మంటల్ని అదుపు చేశారు. నెల్లూరు జిల్లా మైపాడు బీచ్లో విషాదం చోటు చేసుకుంది. సముద్ర స్నానానికి వెళ్లి 3 యువకులు మృతి చెందారు. నెల్లూరు కోటమిట్టకు చెందిన 2 యువకులు, నారాయణరెడ్డిపేటకు చెందిన మరో యువకుడు బీచ్లో స్నానం చేస్తూ అలల ఉధృతికి గల్లంతయ్యారు. మెరైన్ పోలీసులు రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇంటర్ చదువుతున్న హుమాయూన్, తాజిన్, ఆదిల్ మృతి చెందినట్లు గుర్తించారు.
వ్యక్తిగత పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు లండన్ వెళ్లారు. చంద్రబాబు దంపతులకు లండన్లోని తెలుగు కుటుంబాలు స్వాగతం పలికాయి. వారిని చంద్రబాబు ఆప్యాయంగా పలకరించారు. ఈ నెల 4వ తేదీన ప్రతిష్టాత్మక సంస్థ ఐఓడి నుంచి నారా భువనేశ్వరి 2 అవార్డులు అందుకోనున్నారు. డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 అవార్డును ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ హోదాలో ఆమె అందుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రజాసేవ, సామాజిక విభాగంలో ఆమె ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో హెరిటేజ్ ఫుడ్స్ కు గోల్డెన్ పీకాక్ అవార్డు లభించింది. గోల్డెన్ పీకాక్ అవార్డును హెరిటేజ్ ఫుడ్ సంస్థ వీసీఎండీ హోదాలో ఆమె అందుకోనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు. పాకిస్తాన్ పైకి ఆఫ్ఘనిస్తాన్ ఉసుగొల్పేది భారతే అంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి ఆరోపించారు. ఘర్షణలతో పాకిస్తాన్ను బిజీగా ఉంచాలనే వ్యూహాల్ని భారత్ అనుసరిస్తోందని ఓ ఇంటర్వ్యూలో ఆయన విమర్శించారు. ఘర్షణలు ఆపేందుకు ఖతార్, తుర్కీ చేస్తున్న మధ్యవర్తిత్వ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉన్నాయని, ఆఫ్ఘన్ నుంచి ఏదైనా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు జరిగితే దానికి ఆ దేశమే బాధ్యత వహించే నిబంధనలు చర్చల్లో ఉన్నాయన్నారు. ఆఫ్ఘన్ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ కాలం నుంచి భారత్ తమపై పరోక్ష యుద్ధం చేస్తోందన్న ఖవాజా అందుకు తమ వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. తమ నుంచి ఎలాంటి శత్రు కార్యకలాపాలు జరగడం లేదని, ఆఫ్ఘనీ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆరోపించారు. 3 వారాల క్రితం జరిగిన పాక్ ఆఫ్ఘన్ ఘర్షణల్లో 100 మంది చనిపోయారు. దోహా, ఇస్తాంబుల్లో తుర్కీ, ఖతార్ మధ్యవర్తిత్వంతో 2 విడతలుగా జరిగిన శాంతి చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో నవంబర్ 6న మరోసారి శాంతి చర్చలు జరగనున్నాయి. బీహార్లో ఈసారి రికార్డు మెజారిటీతో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కానుందని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. బీహార్ పాత తరం, కొత్త తరం 2 ఎన్డీఏను మరోసారి గెలిపించాలని నిర్ణయించుకున్నట్లు ఆయన చెప్పారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భోజ్పూర్ జిల్లా ఆరా సభలో ప్రధాని పాల్గొన్నారు. తేజస్వి యాదవ్ను సీఎం అభ్యర్థి ప్రకటించడం కాంగ్రెస్కు ఎంతమాత్రం ఇష్టం లేదన్నారు. పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి కాంగ్రెస్ నుంచి సీఎం పదవిని ఆర్జేడీ లాక్కుందని ప్రధాని మోదీ ఆరోపించారు. చొరబాటుదారుల్ని రక్షించేందుకే బీహార్లో రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్ర చేపట్టారని ప్రధాని దుయ్యబట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు ఒక్కరికే భయపడరని, పెద్ద పెద్ద వ్యాపారవేత్తల చేతుల్లోనూ మోదీ రిమోట్ కంట్రోలర్ ఉందని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. బీహార్లోని బెగూసరాయ్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు వంటి మోదీ ప్రభుత్వ నిర్ణయాలన్నీ చిన్న వ్యాపారుల్ని దెబ్బతీసి పెద్ద పారిశ్రామికవేత్తలకు లాభం చేకూర్చడం కోసమేనని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే చిన్న వ్యాపారాల్ని బలోపేతం చేస్తామని, కొత్త పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సమాజంలోని అన్ని వర్గాలకు అవసరమయ్యే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. రాజస్థాన్లోని ఫలోడి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెంపో వాహనం ట్రక్కును ఢీకొన్న ఘటనలో 15 మంది మృతి చెందారు. మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. రహదారి పక్కన నిలిపి ఉన్న ట్రక్కును టెంపో వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు బికనేర్లోని ఓ ఆలయాన్ని సందర్శించి తిరిగి తమ స్వస్థలాలకు వెళుతున్నట్లు తెలిసింది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. బాధితులు జోధ్పూర్ వాసులని పోలీసులు తెలిపారు. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ఈ ప్రమాదంపై రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారుల్ని ఆదేశించారు. 5 టీ20ల సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన 3వ మ్యాచ్లో భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. టీమ్ డేవిడ్ 74, స్టైనిస్ 64 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో హర్షదీప్ సింగ్ 3 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు పడగొట్టారు. శివం దుబే 1 వికెట్ తీశాడు. 187 పరుగుల లక్ష్యాన్ని భారత్ 18.3 ఓవర్లలో ఛేదించింది. వాషింగ్టన్ సుందర్ 49 పరుగులతో చెలరేగాడు. తిలక్ వర్మ 29, అభిషేక్ శర్మ 25 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్ కు 3 వికెట్లు దక్కగా బార్ట్లెట్, స్టైనిస్ తలో వికెట్ తీశారు. ఈ విజయంతో 5 టీ20ల సిరీస్ను 1-1తో భారత్ సమం చేసింది.